హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు? ద ఆప్షన్స్ ఆర్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 33, ఆర్టికల్ 34, ఆర్టికల్ 35. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 35. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అధికరణ 12 ప్రకారం స్టేట్ కిందకి రాదు. ద ఆప్షన్స్ ఆర్ పార్లమెంట్, నిర్వహణ శాఖ, కోర్టులు, శాసనసభ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కోర్టులు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రాజ్యాంగం అధికరణ 39C కలుగజేసేది. ద ఆప్షన్స్ ఆర్ పిల్లల సంక్షేమం, అందరికీ భౌతిక వనరులు, సంపద కొందరికే చెందుట అరికట్టడం, సాంఘిక సంక్షేమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంపద కొందరికే చెందుట అరికట్టడం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రాజ్యాంగం 86వ సవరణ కలుగజేసేది. ద ఆప్షన్స్ ఆర్ పిల్లల విద్య, మత సామరస్యం, మహిళల సాధికారత, వృద్ధులకు పెన్షన్ విధానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిల్లల విద్య. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు కల్పించరాదని దీనిలో తెలిపింది. ద ఆప్షన్స్ ఆర్ ఆంటులే కేసు, ఉన్నికృష్ణ కేసు, మినర్వా మిల్స్ కేసు, ఇంద్రసహాని కేసు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంద్రసహాని కేసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.